అప్పుడు కన్ఫర్మ్ గానే నీకేమనిపించింది ఆ టైంలో? చాలా హ్యాపీ అనిపించింది. ఇది చాలా రిస్క్ అమ్మా, ఒకసారి మీరు థైరాయిడ్ కేర్ దగ్గరికి వెళ్ళండి అని సజెస్ట్ చేసింది అనమాట. వద్దు అని అయితే డైరెక్ట్గా అయితే చెప్పింది, రిస్క్ అవసరం లేదు ఇలా కాపు ఇలా కాపు అవును, చాలా 5th మంత్లో వచ్చిన కాపు. బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. బేబీ గ్రోతింగ్ ఉండదు, బ్రెయిన్ మెచ్యూరిటీ ఉండదు. నీకు బీపీ డౌన్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు, ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, ఇలా ఏదైనా అవ్వచ్చు. నీకు కూడా ప్రాబ్లమే ఉంటుంది. ప్రెగ్నెన్సీ మీరు ఉంచుకోవడం కష్టమే. పాప అయితే మాకు పుట్టేసింది. ముత్యాలు కోటి రత్నాలు నీ కాలి ముందుంచనా, పూల మేఘాలు పుణ్య. దాని ముందు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మన వీడియోని. జర సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ వ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ. అందరికీ తెలుసు, నాకు తెలిసి షార్ట్లో అయితే అప్లోడ్ చేసా. ఇంకా కొంతమంది చూడలేదు, మ్యాక్సిమం చాలామందికి అర్థం కాకుండా ఉండొచ్చు కూడా. అందుకే నేను ఫుల్ వీడియోలో మంచిగా క్లారిటీగా చెప్తామని అయితే ఈరోజు మేము ముందుకు వచ్చాను. ఇంకా పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి ఏం జరిగింది, ఎలా అయింది అన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాం. తప్పకుండా చూడండి, ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది. సరేనా, స్టార్ట్ చేద్దామా? ఇంకా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఏమైంది, ఏం ఫేస్ చేశాను అన్నీ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ నాకు పెళ్ళైన 2 monthsకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అప్పుడు కన్ఫర్మ్ కానీ నీకేమనిపించింది ఆ టైంలో? చాలా హ్యాపీ అనిపించింది. తినైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. నాకు మాత్రం అసలు ఎందుకో తెలీదు, చాలా భయం వేసింది, చాలా ఏడ్చేసా కూడా ఆ రోజు. ఏమో ఇంకా నాకు అంత తొందరగా అనేసి నచ్చలేదు అనమాట. వెంటనే పెళ్ళి కాగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనేది నాకు నచ్చలేదు. ఇంకా చేశాను, అంతా అయిపోయింది. ఒక 1 weekకి మేము హైదరాబాద్ వెళ్ళిపోయాము. అప్పుడు అక్కడ నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను అనమాట. ఇంకా డాక్టర్ చూసింది, హార్ట్ బీట్ అంతా బాగానే ఉంది, బేబీ బాగుంది, అంతా బాగుందని చెప్పింది. నెక్స్ట్ వీక్ రమ్మని చెప్పింది. నెక్స్ట్ వీక్ వెళ్ళాము, టెస్ట్లు అన్నీ చేసింది, ఒక స్కాన్ కూడా తీసింది. ఆ స్కాన్లో కొంచెం ఏదో స్విచ్ లాగా ఏదో ఉందని చెప్పింది. బబుల్స్ లాగా ఉన్నాయి, ఇంకొక టెస్ట్ చేయాలి. స్విచ్ లాగా ఉంది, నాకైతే అలా అయితే గుర్తుంది, అది ఉందని చెప్పారు. ఇంకా బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తున్నారు, థైరాయిడ్ టెస్ట్ కూడా చేసినారు. అది 2 daysకి వస్తుందని చెప్పింది. 2 days తర్వాత వెళ్ళి కలెక్ట్ చేసుకుంటే థైరాయిడ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. మనకు అప్పుడు 220గా ఏమో సంథింగ్ 220+ ఉంది. అదే చూసి డాక్టర్ ఇది చాలా రిస్క్ అమ్మా, ఒకసారి మీరు థైరాయిడ్ కేర్ దగ్గరికి వెళ్ళండి అని సజెస్ట్ చేసింది అనమాట. ఆ డాక్టర్ చెప్పింది, మేము అక్కడికి వెళ్ళిపోయాం. ఆ డాక్టర్ ఏం చేసింది, ఇది చాలా ఎక్కువ ఉంది, మనం మళ్ళొక్కసారి టెస్ట్ చేసి చూద్దాం వితౌట్ ట్యాబ్లెట్. అంటే నాకు ప్రెగ్నెన్సీ ముందు నుంచే థైరాయిడ్ ఉందన్నమాట. అందుకనే మళ్ళీ ఇప్పుడు వితౌట్ ట్యాబ్లెట్ టెస్ట్ చేసి చూద్దాం, ఎంత వస్తుందో చూద్దాం అనింది. సరే అని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నేను ట్యాబ్లెట్ వేసుకోకుండా టెస్ట్ చేయించుకున్నా. అప్పుడు 470 కదా, 470 వచ్చింది థైరాయిడ్. నేను షార్ట్ వీడియోలో మీకు రిపోర్ట్లు కూడా పెట్టాను, కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. 470 సంథింగ్ వచ్చింది. ఇంకా రిపోర్ట్ తీసుకొని వెళ్ళినాం డాక్టర్ దగ్గరికి. వెళ్తే ఇది చాలా రిస్క్ అమ్మా, ఈ ప్రెగ్నెన్సీ మీరు ఉంచుకోవడం కష్టమే. ఇక బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము, నీకు ఎలా ఉంటుందో చెప్పలేము, అంత రిస్క్ ఇది, ఇంకా మీ ఇష్టం అని అయితే చెప్పింది. అప్పుడు నీకు ఏమనిపించింది డాక్టర్ చెప్పిన మాటలు? కొంచెం బాగా అనిపించింది. తర్వాత అన్నీ కనుక్కొని మళ్ళీ కంటిన్యూ అయినాం. ఫస్ట్ అయితే తను చెప్పిన దానికి మనకు ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వద్దు అనిపించింది. తర్వాత అందరినీ అడిగి తర్వాత అప్పుడు కంటిన్యూ చేసినాం. తనైతే బీపీ ఇంక్రీజ్ అవ్వచ్చు, బేబీ గ్రోతింగ్ ఉండదు, బ్రెయిన్ మెచ్యూరిటీ ఉండదు, చాలా ప్రాబ్లమ్స్ అయితే చెప్పింది తను. సో మేము చాలా ఆలోచించి రిస్క్ చేసి కంటిన్యూ అయినాం. అవును, చాలా రిస్క్ చేసాము అసలు ఆ ప్రెగ్నెన్సీలో అయితే. నేనైతే ఇంకా అప్పటితోటి ఇంకా వద్దు, బేబీ రిస్క్ అంటున్నారు, నాకేమైనా పర్లేదు కానీ బేబీకి రిస్క్ అంటున్నారు, వద్దు అని అయితే నేను
ఫిక్స్ అయినా. కానీ ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేదు ఇంకా తీపియడం అనేది ఎవ్వరికి ఇష్టం లేదు. అందరూ ఏం కాదు చూద్దాం మంచిగానే ఉంటుంది ఏమీ కాదు అనే నమ్మకంతో ఉన్నారు. అమ్మ వాళ్ళు అప్పటికే ధ్యానం చేస్తారనమాట. ఇక అదొక నమ్మకం వాళ్ళకి. మా అత్తయ్య వాళ్ళకేమో మంచిగా దేవుణ్ణి నమ్ముకున్నారు, ఏం కాదు మంచిగా అవుతుంది అని వాళ్ళు అందరూ ఒక హోప్తో ఉన్నారు. నాకు ఒక్కదానికి ఒక భయం అనమాట. ఇంకా ఏమవుతుందో ఎట్లా ఉంటుందో ఏమీ అర్థం కాలేదు. కానీ ఇంకా అమ్మ వాళ్ళు ఇక ధ్యానం చేస్తున్నారు కదా, చాలా ప్లేసెస్కి అయితే తీసుకెళ్ళినారు. ఫస్ట్ ఇక మెడిటేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళినారు. అక్కడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు వాళ్ళు మాస్టర్స్, మన మాస్టర్స్ తోటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయించారు. ఏం కాదు నువ్వు నమ్మకంతో ఉండు, అంతా బాగుంటుంది, నువ్వు నమ్మాలి అంతే, నీ బేబీ బాగుంటుందని నమ్మాలి అని అయితే చెప్పినారు. ఇంక అప్పటి నుంచి సరే మనం నమ్మకంతో అనుకుంటే ఏదైనా అవుతుంది అనేసి నేను ఇక ఎవరిని నమ్మలేదు. రిపోర్ట్లను డాక్టర్ని అదంతా మానేసి నా నమ్మకం, నా బేబీ బాగుండాలి, నేను బాగుండాలి, అదే నమ్మకంతో కంటిన్యూ అవుతూనే ఉన్నాము. ఇంకా హైదరాబాద్ డాక్టర్ అమ్మ అక్కడ రిస్క్ అన్నారు, అక్కడ ఎందుకు అనేసి ఇంకా పేరెంట్స్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడనే ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళినాం, అక్కడ కంటిన్యూ అవుతున్నాం. ఆ డాక్టర్ కూడా ఫస్ట్ వెళ్ళగానే ఇది చాలా రిస్క్ అమ్మా, వద్దు అని అయితే డైరెక్ట్గా అయితే చెప్పింది, రిస్క్ అవసరం లేదు, ఏమో మీరైతే ఆలోచించుకోండి అని అయితే అనింది. సరే అని మేము 1 వీక్ అయ్యాక వెళ్ళి పర్లేదు మేడం ఉంచేసుకుంటాం అని అయితే చెప్పేసినాం. ఇంకా డాక్టర్ సరే అని కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక ఎప్పుడు వెళ్ళినా ఒకటే మాట, ఇక రిపోర్ట్లన్నీ చూస్తుంది, అన్ని రిపోర్ట్లు బాగానే ఉన్నాయి కానీ రిస్క్ ఇది ఒక్కటే అంటుండే అనమాట. ఇంకా నాకు ముందు నుంచి ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా ఉందన్నమాట, ప్రోటీన్ లీకేజ్. ఇంకా అది ఫస్ట్లో మేడం అయితే దాని గురించి ఎక్కువ ఏమీ పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే మనకి 8th మంత్ స్టార్ట్ అయిందో అప్పుడు స్టార్ట్ చేసింది, అమ్మ నీకు కూడా రిస్క్, ఇంకా నీకు బీపీ డౌన్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు, ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, ఇలా ఏదైనా అవ్వచ్చు, నీకు కూడా ప్రాబ్లమే ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. మనకి మధ్యలో 6th మంత్ నుంచి కూడా ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంజెక్షన్స్ వాడమని చెప్పింది. ఏం ఇంజెక్షన్స్ అవి? ఎనెక్సాపైరిన్ అనే ఇంజెక్షన్స్ అయితే వేసుకోవాలి కంటిన్యూగా. బ్లడ్ క్లాట్ కాకుండా, డెలివరీ అప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వకుండా దానికోసం అని. అదే ఇంకా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అందరికీ నాకు తెలిసి ఇస్తారనుకుంటా అవి. అవైతే వాడాను, ఒక 4 months వాడాను. అవి వాడాను. తర్వాత ఇక ఈ రిస్క్లు అని చెప్తుంది డాక్టర్, మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ లేవమ్మా, ఇటు హార్ట్కి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి వీటన్నిటికీ చెక్ చేస్తూ ఉండాలంటే మన దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు, నువ్వు హైదరాబాద్ షిఫ్ట్ అయితే బెటర్ అని డాక్టర్ 8th మంత్ పడినప్పటి నుంచి చెప్తూనే ఉంది. ఇంకా మాకు అసలుకి ఇదేంటి డాక్టర్ ఇన్ని రోజులు ట్రీట్ చేసింది కదా, ఇప్పుడేంటి సడన్గా ఇలా చెప్తుందని చాలా అంటే చాలా భయం వేసింది. ఇంకా ఎందుకైనా సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్దాము అనేసి మేమైతే మాకు దగ్గరలో ఉన్న వేరే ఖమ్మం హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇంక అక్కడ చూపించుకుంటే అక్కడ డాక్టర్స్ ఈ రిపోర్ట్స్, థైరాయిడ్ రిపోర్ట్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్ రిపోర్ట్స్, ఇంకా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ఇవన్నీ చెక్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, డాక్టర్ చెప్పింది కదా మనకి బ్లడ్ క్లాట్ కావచ్చు అని, హార్ట్ అటాక్ రావచ్చు, బీపీ పెరగవచ్చు, ఇవి అన్నీ ఇంకా వీటికి ఇంకొన్ని యాడ్ చేసి చెప్పింది అనమాట. ఇంకా మేము ఫిక్స్ అయ్యాం, ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లమ్స్ అయితే కన్ఫామ్గా చెప్తారు అని అయితే ఒక మైండ్లోకి వచ్చేసింది. ఇంకా అప్పుడు నీకు ఏమనిపించింది, ఇన్ని రిస్క్ చెప్తున్నారు, మరి బేబీకి రిస్క్ అంటున్నారు, నాకు రిస్క్ అంటున్నారు, మరి అప్పుడు నీ ఫీలింగ్ ఏంది? ఇంకా అప్పుడు ఇంకా రిస్క్ అయినా సరే మనం డేర్ చేసి ముందుకు అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కూడా మేము అందరూ రిస్క్ అని చెప్తాడు. కానీ లాస్ట్ వరకు కూడా మేము తోటి వచ్చినాము. యాక్చువల్గా నేను గాడ్ని నమ్ముతాను, నేను ఫేవరెట్ శివుడు, ఐ బిలీవ్ వెరీ వెల్. సో శివుడు నాకు అంతా మంచి చేస్తాడని చెప్పి నమ్ముకున్నాను. సో ఫైనల్గా పాప అయితే బాగా లాస్ట్ వరకు మంచిగానే అయింది. తను కూడా నార్మల్ డెలివరీ అయింది. అసలు నేనైతే అది ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అసలు ఫస్ట్ నుంచి ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో నార్మల్ అనేది
లేదు కానీ నేను నమ్ముతుండే అంటే డాక్టర్ డాక్టర్ కూడా మాకు సపోర్ట్ చేసింది. నార్మల్ చేయొచ్చు, నార్మల్ చేయాలి, లేకపోతే తనకి రిస్క్ అని చెప్పి డాక్టర్ కూడా మాకు నార్మల్ చేద్దామని చెప్పింది. యాక్చువల్గా కొందరు అయితే మనీ కోసం ఆపరేషన్ చేయాలంటారు, కానీ డాక్టర్ మాకు తెలుసు కొంచెం, తను రెగ్యులర్గా ఎప్పుడు అక్కడికి వెళ్తాం కదా, యాక్చువల్లీ మా రిలేటివ్స్ కూడా అక్కడికి వెళ్తుండే. సో మేము అక్కడికి వెళ్ళి అక్కడ కంటిన్యూ అయినాము. తను ఇంకా నార్మల్ డెలివరీ చేసింది. అసలు మేము అక్కడ కంటిన్యూ అవ్వడం అయితే డాక్టర్కి అయితే కొంచెం రిస్కే అనిపించింది. అసలు వద్దు అన్నట్టే డాక్టర్ అయితే చెప్తూ ఉండే ఎప్పుడు ఎక్కడికన్నా మీకు ఇంకా మంచి హాస్పిటల్కి వెళ్ళాలన్నట్టుగా చెప్పింది. కానీ మేము డాక్టర్నే నమ్మినాం. ఇంకా లేదు మీరు మంచిగా చూస్తారు అనేసి మేము ఆ డాక్టర్ దగ్గరికే కంటిన్యూ అవుతుండే. ఇంకా ఫైనల్గా అయితే ఇక ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి దేవుని నమ్ముకొని అమ్మ నాన్న అయితే చాలా చాలా అంటే చాలా చేసినారు. ఇంకా మనకి ధ్యానం అని చెప్పాను కదా, ఇంటికి డైలీ మనకి అంటే ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉండే అనమాట. ఆ టెంపుల్లో క్లాసెస్ పెట్టియడము ధ్యానం గురించి కానీ, అంటే నా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మెడిటేషన్స్ చేయడము, ఆ మాస్టర్స్ అంతా ఇంటికి వచ్చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వడము, ఇలా చాలా అసలు ఎంతోమంది మాస్టర్స్ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది కూడా ఒకటి మిరాకిల్ అనుకోవచ్చు. ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా మేము నమ్ముకున్నది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి, ఈ రెండు కలిసి చాలా మిరాకిల్ అయితే జరిగిందనే అనుకుంటాను నేను ఇప్పటికీ. అంత థైరాయిడ్ నాకు తెలిసి ఈ జనరేషన్ అనే కాదు, ఫస్ట్ నుంచి కూడా డాక్టర్స్ అందరు కూడా ఒక 60-70 థైరాయిడ్ ఉన్నా కూడా వద్దమ్మా ఇది రిస్క్ వద్దు అనేసి అంటున్నారు. ఇంకా పేషెంట్స్ కూడా వాళ్ళకి ఏమి భయం వేస్తుంది కదా ఎవరికైనా, ఇలా చెప్పేసరికి ఇన్ని రిస్క్ ఉంటాయి అంటే ఎవరికైనా భయం వేస్తుంది. చాలా కంటిన్యూ అవ్వరు. అవును, మళ్ళీ అవుతుందో మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తారో అని చెప్పి మేము కంటిన్యూ చేస్తాం. అవును, ఇది ఒకటి ఉందన్నమాట మాకు. అంటే ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది కదా, దానివల్ల ఇంకా మనకి ప్రెగ్నెన్సీ అందడమే అదొక వరం. ఇంకా దాంట్లో మళ్ళీ రావాలి అని అంటే ఇంకా ఆ ట్రీట్మెంట్ వేరే ఉంది, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా దానివల్ల కూడా మేము అనుకొని ఒక కంటిన్యూ అయిపోయాం. ఇంకా ఏది అయినా అని కాదు, నమ్మకమే. ఇంకా అంత బాగుంటుందని నమ్మి మేమైతే కంటిన్యూ అయినాం. ఇంకా ఫైనల్గా ఒకరోజు పెయిన్స్ వస్తున్నాయి. అసలు అది ఏం పెయిన్ ఏంటిది అనేది నాకు అసలు ఫస్ట్ అర్థం కాలేదు. నార్మల్గా ఎర్లీ మార్నింగ్ బాగా సిక్గా ఉంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. నేను కామ్గా పడుకున్నాను. ఇంకా అమ్మ వచ్చి ఏంది పడుకున్నావు, నీరసంగా ఉన్నావు, ఫేస్ ఏంది అట్లా ఉందనే చూసింది. ఇదేదో తేడాగా ఉంది, ఏంటి ఏమన్నా అయిందా అని అంటే ఇట్లా నార్మల్గా పెయిన్ వస్తుందని చెప్పిన. ఇక అప్పుడు అమ్మకి అర్థమైంది. ఎమ్మటే టెన్షన్ పడి డాక్టర్కి ఎమ్మటే కాల్ చేసింది. ఇక తీసుకొని రమ్మని చెప్పినారు. వెంటనే ఆ రోజు నైట్ 10కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 3 o'clockకి తను డెలివరీ. అసలు అన్ని అవర్స్ ఆ పెయిన్, అసలు నాకు తెలిసి నార్మల్ డెలివరీ అయ్యే ప్రతి అమ్మాయి కూడా గ్రేట్ ఆ విషయంలో మాత్రం. చాలా పెయిన్ భరించింది. ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోయింది, అసలు చూడలేకుండా. అంటే అవును, చాలా మర్చిపోయాను నేను. ఇంకా ఈ మధ్యలో నాకు స్వెల్లింగ్, బాడీ స్వెల్ అవుతుండేది, బాగా ఐస్ స్వెల్ అవుతుండేది, కాళ్ళు లెగ్స్ స్వెల్ అవుతుండేది, మధ్యలో ఫీవర్ వచ్చింది. ఇంకా చాలా ఒకటనే కాదు, ఈ కాంప్లికేషన్స్తో పాటు జనరల్గా వచ్చాయి కూడా. ఇంకా ఫీవర్ అని, స్వెల్లింగ్స్ అని, ఇలా కాపు. అవును, చాలా 5th monthలో వచ్చిన కాపు అసలు మర్చిపోలేదు. నైట్ అసలు మొత్తం ఏమవుతుందో అన్న భయం అంత ఘోరంగా వచ్చింది. అంటే పొట్ట మొత్తం ఇట్లా పిండేసుకున్నట్టు అంత గట్టిగా కాఫ్ అయితే కంటిన్యూగా నైట్ అంతా వచ్చింది. అప్పుడు చాలా భయం వేసింది. ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ ఈ ఇన్ఫెక్షన్, మనకి కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల ఎవరు కూడా మనకి ఏ మెడిసిన్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు. ప్రతి మెడిసిన్ ఇవ్వడానికి లేదు మనకి. కొన్ని అవును, చాలా జాగ్రత్తగా వాడాలి మెడిసిన్స్ అయినా ఏదైనా. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎన్నో రిస్కుల మధ్యలో పాప అయితే మాకు పుట్టేసింది. అసలు ఇక అప్పుడు చూడగానే
ఈ పెయిన్ ఏది గుర్తులేదు మాకు, ఇంకా అన్నీ మర్చిపోయాం. అసలు ఇంత ఫేస్ చేసామా ఇది ఏది గుర్తులేదు. పాప అయితే పడుకొని ఇప్పుడే లేచింది అనమాట, అందుకే వీడియో మధ్యలో ఆపాల్సి వచ్చింది. ఇంకా పాప అయితే డెలివరీ అయిపోయింది 3కి, ఎర్లీ మార్నింగ్ 3కి డెలివరీ అయింది. ఇక అందరు హ్యాపీగా ఉన్నారు. ఇక నాది కూడా కొంచెం పెయిన్స్ ఉంటాయి కదా, నేను హ్యాపీనే చాలా. తర్వాత ఏమైంది, ఇంటికి వచ్చేసినాం, అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ నాకెందుకో ఎక్కడో చిన్న డౌట్ అనమాట. డాక్టర్ చెప్పింది అంటే బేబీ ఎదిగే కొద్ది కూడా రావచ్చు ఏదైనా, ఇలా బ్రెయిన్ డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ ఫిజికల్గా కానీ మెచ్యూర్ బేబీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నది. కాబట్టి ఎక్కడో కొంచెం నాకు ఇప్పటికీ భయం అనేది ఉంటుంది. కానీ ప్రజెంట్ బేబీ అయితే అంతా బాగానే ఉంది, అయినా కూడా ఎక్కడో చిన్నది నాకు భయం అయితే ఉండిపోద్ది. అలా ఇలా నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే మొత్తానికి ఎండ్ అయింది. ఇంకా బేబీ అయితే బాగుండాలని, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు తన మీద ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటికైతే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పు. సారీ మళ్ళీ